నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. పూనం కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన సంచలన కామెంట్స్ చూస్తున్నాం. నిన్నటి నుంచి ట్విట్టర్ వేదికగా చేస్తూనే ఉంది. తన పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ముందు తన పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి అడుగుతోంది. దీనికి సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా రిప్లై ఇచ్చారు. మాకు ఎటువంటి కంప్లైంట్ అందలేదు, ఒకవేళ మీరు ముందుకు వచ్చి ఇస్తే ఖచ్చితంగా పరిశీలిస్తాం, తీసుకుంటామని ఆయన చెప్తున్నారు. అసలు ఏంటి మేడం, అంటే ఇప్పుడు ఈ జానీ మాస్టర్ది తెరపైకి రావటం వల్ల వీళ్ళందరూ వస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇంకా చాలామంది వచ్చిన ఆశ్చర్యపోకర్లా. ఇప్పుడు జానీ మాస్టర్ గురించి అతనికి ఏదైనా అరెస్ట్ వారెంట్ అట్లాంటి ఇష్యూ అయినాయి అనుకోండి, చాలామంది వస్తారు బయటికి. ఎవరికి వాళ్ళు ఎందుకు ఊరుకుంటున్నారంటే, మాట్లాడి మనం ట్రబుల్ మేకర్స్ లాగా కనిపించి మన ప్రొఫెషన్స్ మనం ఎందుకు, మన కెరీర్ ఎందుకు మన చేత్తో మనం నాశనం చేసుకోవాలి అని చెప్పి చాలామంది నోరు మూసుకుని ఉంటారు. నోరు మూసుకుని ఉన్నంత మాత్రాన వాళ్ళు చేతగాని వాళ్ళు అని కానీ, అక్కడ ఏమీ జరగలేదని కానీ అనుకుంటే చాలా పొరపాటు. అది జరిగినప్పటికీ వాళ్ళు నిస్సహాయంగా ఉంటారు. మళ్ళీ మన లాంటి వాళ్ళు అనకపోయినా కానీ చాలామంది మాట్లాడేది ఏంటి, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళే బాధ్యులను చేస్తారు. ఇప్పుడు ఈ పాప ఉంది, నువ్వు ఆ రోజు ఎందుకు చెప్పలేదు? జానీ మాస్టర్ విషయం ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఓ పెద్ద ఆయన అంటాడు, జానీ మాస్టరు ఈరోజు అంటే అధ్యక్షుడు అయ్యాడు కానీ కొరియోగ్రాఫర్ సంఘానికి, ఆ రోజు చిన్నోడే కదా, ఆ రోజు చెప్పొచ్చు కదా. అంటే ఆ పాప 16 ఏళ్ల పాప, జానీ మాస్టర్ అప్పటికే పెద్దోడు, అతను పైగా పనిచ్చే పొజిషన్లో ఉన్నాడు, అంటే హయ్యర్ అథారిటీలో ఉన్నాడు, హైరార్కీలో ఉన్నాడు. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి. ఈ అమ్మాయి చెప్పలేదు, ఈ పాప చెప్పలేదు. ఇప్పుడు ఏదో అప్పుడంటే అతను మామూలు వాడు కాబట్టి, ఏమీ రాలవు కాబట్టి ఆవేళ కంప్లైంట్ చేయలే. ఇప్పుడు ఇతను చాలా పెద్దోడైపోయాడు కాబట్టి ఇప్పుడు అతని మీద ఏమన్నా కంప్లైంట్ చేస్తే ఏమన్నా రాలుతాయి. మన పిల్లలు ఉంటే తెలుస్తుందండి ఆ పొజిషన్లో. పక్కోళ్ళ పిల్లలు ఉంటే ఎందుకు తెలుస్తుంది మనకి? మనకు తెలియదు, నొప్పి తెలియదు. మన పిల్లలు ఉంటే కూడా ఇలాగే మాట్లాడతామా? అంటే డబ్బుల కోసం ఆరోపణలు చేసేవాళ్ళ కనపడుతున్నారు ఆడవాళ్ళు. మరి అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా పిచ్చి ప్రభుత్వం అయ్యి పిచ్చెక్కి పెట్టిందా? చట్టం ఎందుకు తీసుకొచ్చింది? పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం అయితే తీసుకొచ్చిందిగా. అంటే ఎన్నో చూసి, ఎన్నో కేసులు వచ్చిన తర్వాత, ఎన్నో పోరాటాల తర్వాత ఒక చట్టం వస్తే, ఊరికే మనం ఇక్కడ మన ఇద్దరం కూర్చుని మాట్లాడేసి దీన్ని చట్టం చేయండి అంటే చేయరు. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా ట్రావెల్ ఉంటుంది. పెద్ద ప్రయాణం తర్వాత, పోరాటం తర్వాత ఒక చట్టం వస్తుంది. వాటిని కూడా మనం గేల్ చేసేసి మనకి ఇష్టమైన వాళ్ళకైతేనేమో చట్టాలు ఓకే అంటాము, ఇష్టం లేని వాళ్ళు అయితే అబద్ధాలు అనేస్తాం. ఇప్పుడు ఈ విషయం తీసుకుందాం. పూనం కబురు ఆమె నేను కంప్లైంట్ చేశాను అని చెప్తుంది, మరి వాళ్ళేమో చేయలేదు అంటున్నారు. అయితే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఏంటి అంటే, ఈమె కూడా 15 రోజుల క్రితమే ఇండస్ట్రీని అప్రోచ్ అయిందంట. అయితే మీరు మా దగ్గర కంటే కూడా పోలీస్ స్టేషన్లో ఇస్తే అప్పుడు మేము చేయగలిగేది మేము చేస్తామని చెప్పారంట. నిన్న ప్రెస్ మీట్లో అదే చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి చెప్పగానే మీరు ఎట్లా యాక్షన్ తీసుకున్నారు అని అంటారు కదా. అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది అంటే ఒట్టిగా ఎఫ్ఐఆర్ చేయరుగా. ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇస్తాం, ఫస్ట్ ఆ కంప్లైంట్ సరైంది అయినా అవునా కాదా అని చూస్తారు. ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చూసి, ఏ ఆధారాలు లేవు అనుకోండి ఆ కంప్లైంట్ని అక్కడ పడేస్తారు. ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళని పిలిపిస్తారు, కూర్చోబెట్టి మాట్లాడతారు. వాళ్ళు తప్పు ఒప్పుకుంటారా, మేము ఇంకెప్పుడు ఇట్లాంటిది జరగదు, ఇట్లా మాట్లాడేసేసిన తర్వాత కంప్లైంట్ నేను వెనక్కి తీసుకుంటున్నాను అని ఆమె రాసివ్వాలి. రాసిస్తే కంప్లైంట్ ఆగిపోతుంది, లేదు అంటే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది అంటే ఎంతో కొంత అవకాశం ఉంది అనేదే అక్కడ వచ్చింది. అక్కడ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి వీళ్ళు మీటింగ్ పెట్టుకొని వీళ్ళు ఇప్పుడు రేపు పొద్దున ఎవరన్నా సినిమా పెద్దలు అడిగితే కూడా వీళ్ళు అదే చెప్తారు సమాధానం. ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి మా పని మేము చేసాం, వాళ్ళ పని వాళ్ళు చేశారు, మా పని మేము చేసామని. పూనం కౌర్ కూడా చేయాల్సింది ఏంటి అంటే,
వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చిందా ఇవ్వలేదు, ఆయన ఇవ్వలేదు అంటున్నాడు. అంత పెద్ద మనిషి అబద్ధం ఆడతాడని మనం అనుకోలేము. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడైనా ఇవ్వచ్చు, కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయించుకొని ఇక్కడికి వచ్చి తీసుకోండి చర్యలు అంటే బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకు గుర్తొచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటే కుదరదు. మీరు నిజంగా భలే అయి ఉంటారు, నేనేం అవ్వకుండా ఇంత మాట్లాడుతున్నారని అన్ను. కానీ మనం బలైనప్పటికీ కూడా మనము చెప్పుకోగలిగింది, చెప్పాల్సింది చెప్పే పద్ధతిలో చెప్పాలి. ఇప్పుడు శంకులకు వస్తేనే తీర్థం అంటారు. దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం మీరు చేశారనుకోండి, మీరెంత వేదనలో ఉన్నప్పటికీ కూడా, మీరెంత బాధలో ఉన్నప్పటికీ మీకు శ్రేయోభిలాషులు ఉంటారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు ఇది పరిస్థితి, నేను ఎట్లా చేస్తే బెటర్గా ఉంటుంది, నేను కంప్లైంట్ చేయడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు చిన్మయి శ్రీపాద తన కెరీర్ నాశనం అవుతుందని తెలియకనే తెలిసి కూడా పెట్టింది, మాట్లాడింది, ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఎన్నో రోజులుగా బాధ ఉంటుందండి. బాధ ఉంటే చాలామంది బాధను అణుచుకునే వాళ్ళు ఉంటారు, చెప్పి ప్రయోజనం ఉందిలే నిర్వేదంలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ ఏదో ఒక పాయింట్లో ఇంకా చెప్పక తప్పదు అన్నప్పుడు చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ పరిస్థితి దాకా వచ్చింది అంటే ఇంకా వాళ్ళని ఎవరు ఆపలేరు. ఆ పరిస్థితిలోకి ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది. ఎవరు అతను జానీ భాష మీద కేసు పెట్టిన ఆవిడ. మీరు కూడా అలాగే ఉన్నారు, నేనేం మిమ్మల్ని తక్కువగా మాట్లాడట్లా. కానీ మీరు ఎంచుకున్న మార్గం సరిగా పెట్టుకొని మీరు వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి. నాకు తెలిసి ఆయన జూబ్లీహిల్స్లోనో శ్రీనగర్ కాలనీలోనో ఎక్కడో ఉంటాడు. ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్ పెట్టండి. ఆ కంప్లైంట్ కాపీ తీసుకొని మూవీ ఆర్టిస్ట్కి వెళ్ళండి, లేదంటే డైరెక్టర్స్ అసోసియేషన్ ఏదో ఉంటుంది కదా, అక్కడ వెళ్ళండి, ఇవ్వండి, కూర్చోండి అక్కడ, నాకు పరిష్కారం అయ్యేదాకా నేను వెళ్ళను అని. అంతేగాని అప్పుడప్పుడు ఏదో ఒక మెరిచినట్టు మాట్లాడడం కాకుండా ఇవ్వండి కంప్లైంట్. ఎంతటి వాళ్ళని అవనివ్వండి. మీరు చాలా బాధగా మీరు పెట్టే మెసేజ్లు నేను కూడా చూస్తున్నా, ఆవిడ పెట్టేవి. మరి అంత బాధను ఎందుకు మీరు దాచుకుని ఎవరో మీ తరఫున మాట్లాడాలి అని మీరు చూస్తుంటారు. కాదు, ఎవరూ మాట్లాడటం కాదు, మీ తరఫున మీరే మాట్లాడుకోండి. మీరు మాట్లాడితే మీ వెనక మేముంటాం, మాట్లాడతాం. థ్యాంక్ యూ.